హాయ్ ఎవ్రీవన్, అందరి ముందుకు నేను మళ్ళీ వచ్చాను బిగ్ బాస్ 8 తెలుగు గురించి మాట్లాడడానికి. మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అసలు బిగ్ బాస్ 8 అనేది మామూలుగా లేదు, బీభత్సంగా ముందుకెళ్తుంది. రేటింగ్ పరంగా కానీ చూసే ఆడియన్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనేది బాగా ఎక్కువైంది. ఎస్పెషల్లీ నేనే చెప్తున్నాను, నేను అసలు బిగ్ బాస్కి బిగ్గెస్ట్ ఫ్యాను. నేను ఫస్ట్ 1 ఎపిసోడ్ కూడా నేను మిస్ కాకుండా చూసినాను. ఆల్మోస్ట్ 8 సీజన్స్. అందులో ఈరోజు కూడా మన ఎలిమినేటేషన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు అయితే యష్మినే తను ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యష్మి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు బాబోయ్, భరించలేనంత ఓవర్ యాక్షన్లు చేస్తున్నది. తను ఏ చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తూ అందరినీ బ్లేమ్ చేస్తూ తనేదో పెద్ద ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతూ తను అన్నిటికీ ఓవర్ యాక్షన్ చేయడం అదైతే నాకైతే అసలు చూడబుద్ధి కావట్లేదు. అసలు యష్మి ఎప్పుడు వెళ్ళిపోతుందిరా నాయన అన్నట్టుగానే అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ప్రేరణ అయితే చాలా బాగా ఆడుతుంది. కాకపోతే కొంచెం తనకు నోటి మాట్లాడే విధానం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోర్స్ అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది తన లైట్ తీసుకోవచ్చు. నిఖిల్ అండ్ నాకు తెలిసినంత వరకు నిఖిల్ కానీ గౌతమ్ ఈ ఇద్దరిలోనే మంచి పోటీ ఉండబోతున్నట్టుగా నాకు తెలిసినంత వరకు చాలామంది సమాచారం ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారా అనేది పక్కన పెడితే కనుక మిగతా అందరు కంటెస్టెంట్స్ కూడా వాళ్ళకు తోచినంతలో వాళ్ళు ఎంత బాగా అంటే అంత బాగా ఆడుతున్నారు. అట్లానే ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా గేమ్ ఆడి మనం మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అసలు ఎస్పెషల్లీ రోహిణి గురించి చెప్పుకోవాలంటే విల్ పవర్, అంటే ఒక అమ్మాయిని తక్కువ చేసిన వాళ్ళకి నేను ఇది అని చెప్పిన విధానం నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. అంటే నేనైతే ఆ ఎపిసోడ్ అయితే మర్చిపోలేను. ఎందుకంటే అంతకుముందు జస్ట్ ఫ్యూ అవర్స్ మీదనే విష్ణుప్రియ తనను ఇట్లా డామినేటెడ్గా మాట్లాడడం అది చేయడం నాకైతే చాలా అంటే కొంచెం బాధ అనిపించింది. కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకొని తను ఆర్గ్యుమెంట్స్ దిగకుండా రోహిణి చేసిన విధానం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది చాలామంది వాళ్ళ లైఫ్లో అట్లా ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా డామినేట్గా మాట్లాడి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు కూడా వాళ్ళు నేను ఇది అని సాధించి చూపించిన తర్వాత ఎవరైతే కాదని అంటారో వాళ్ళనే నువ్వు యువర్ ద హీరో అని అనిపించుకున్న విధానం అయితే నిజంగా అల్టిమేట్. అసలు ఈ షోకే ఒక హైలైట్ సీన్గా ఇది ఉండబోతుందని నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు అందిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం ఖచ్చితంగా యష్మి మాత్రమే ఈ వీక్ నామినేషన్లో ఉంది కాబట్టి తను ఖచ్చితంగా ఈరోజు ఎలిమినేట్ అవుతుందని చెప్పి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. ఇంకా మీకు మంచి కంటెంట్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.